మనకి మే 6th ప్రీ మార్కెట్ అప్డేట్కి వస్తే మన గిఫ్ట్ నిఫ్టీ అరౌండ్ 130 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తుంది. బట్ మన ఫ్రైడే మార్కెట్ క్లోజింగ్ చూసుకుంటే మనకి నిఫ్టీ అరౌండ్ 350 లెవెల్స్ వరకు వెళ్ళింది. తర్వాత 470 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అరౌండ్ 170 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అయింది. సో అంత నెగిటివ్ నుంచి ఈరోజు గ్యాప్ అప్ అవ్వడానికి గల రీజన్ చూసుకుంటే మనకి ఫ్రైడే యూఎస్లో జాబ్స్ డేటా వచ్చింది. సో అది అరౌండ్ ఎస్టిమేషన్స్ కన్నా చాలా తక్కువగా వచ్చింది. సో అదొక దానివల్ల మనకి మార్కెట్స్కి పాజిటివ్ న్యూస్ అనమాట. అదొకటి. ప్లస్ మనకి క్రూడ్ ఆయిల్ కూడా అరౌండ్ $80 పర్ బ్యారెల్ ట్రేడ్ అవుతుంది. అలాగే మనకి యుఎస్ బాండ్ ఈల్డ్స్ కూడా ఇప్పుడు మనకి అరౌండ్ 4.498 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇన్ ద రీసెంట్గా మన పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా చూసుకుంటే మనకి చాలా బాండ్ ఈల్డ్స్ అనేవి చాలా డిక్రీస్ అవుతున్నాయి. ఇది మన కరెంట్ మార్కెట్స్కి, ఈక్విటీ మార్కెట్స్కి పాజిటివ్